మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సింహరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సింహరాశి వారికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక శని రఘుల సమసప్తమం ఏదైతే 30 సంవత్సరాలకు ఒక్కసారి కుంభరాశిలోకి శని స్వక్షేత్రం మూల త్రికోణంలోకి రావటం, అలాగే రవి కూడా ఆయన స్వస్థానమైన సింహరాశిలోకి ఆయన రావటం, ఇద్దరు కూడా అంధకారానికి అధిపతి అలాగే వెలుగుకి అధిపతి, హౌస్ ఆఫ్ డార్క్నెస్ హౌస్ ఆఫ్ బ్రైట్నెస్, రెండు గ్రహాలు కూడా హేమాహేమిలు తగ్గవు. ఇలాంటి ఎదురుబై రావటం వల్ల సింహరాశి వారికి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో సింహరాశి వెల్విషర్స్, మిత్రులు, ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైనా ఉన్నా వాళ్ళకి షేర్ చేయాల్సిన విషయం. 30 సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి 7th హౌస్లో ట్రాన్సిట్ అవుతూ సింహరాశి శత్రుక్షేత్రం ఎనిమిక్ ఆస్పెక్ట్ శత్రు దృష్టితో ఆ రాశిని చూడడం వల్ల చాలా మంది మీ క్లోజ్ రిలేషన్స్, మీ దగ్గర వాళ్ళు, మీ ఫ్రెండ్సే మిమ్మల్ని శత్రువులుగా పరిగణించుకుంటూ ఉండటమో లేకపోతే మిమ్మల్ని దూరం పెడుతున్నట్టుగా అనిపిస్తుండటమో మీరు తప్పకుండా ఇది గ్రహించే విషయం. ఇక్కడ మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, ఎవరైనా సరే సింహరాశి వారికి సంబంధించి 7th హౌస్లో శని ట్రాన్సిట్లో ఉండంగా 2023 జనవరి నుంచి కూడా శని సప్తమంలోకి వచ్చి డైరెక్ట్ ఆస్పెక్ట్ సింహరాశిని చూడటం, అది మీ రాశి అవటం. సో ఇక్కడ మీ క్లోజ్ రిలేషన్స్ అందరూ కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే కావచ్చు, మీ ఫ్రెండ్సే కావచ్చు, లేకపోతే బిజినెస్ పార్ట్నరే కావచ్చు, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, సో ఇలా మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించిన విషయాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎనిమిక్ ఆస్పెక్ట్తో శత్రు దృష్టితో మీ రాశిని చూడటం వల్ల ఇక్కడ మిమ్మల్ని మీ యాటిట్యూడ్, మన యాటిట్యూడ్, వీళ్ళ యాటిట్యూడ్ వేరుగా ఉంది, లేకపోతే పడట్లేదనో కొన్ని కారణాల వల్ల, పరిస్థితుల వల్ల మిమ్మల్ని దూరంగా పెట్టడం, లేకపోతే మిమ్మల్ని కొంచెం శత్రు దృష్టితో చూడటం, మీ దగ్గర వారే, ఎవరో కాదు మీ దగ్గర వారే అలా ప్రవర్తించడం మీకు ఇక్కడ గమనించదగిన విషయం. సింహరాశి వాళ్ళకి ఇది కొంత డిఫికల్టీవ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మీరు జాబ్ చేసే చోట మీ కోవర్కర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మీరు ఫ్రీక్వెంట్గా ఎవరితో అయితే ఉంటూ ఉంటారో వాళ్ళే మీకు సహకరించకపోవడం కావచ్చు, ఇలా డిస్టెన్స్గా మీ ఇక్కడ ఉండటం కావచ్చు, ఇవి 2023 జనవరి నుంచి కూడా జనరల్గా జరుగుతుంది. కానీ ఇప్పుడు సింహరాశిలోకి ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 18 వరకు కూడా రవి, ఆ రాశికి అధిపతి అయిన రవి రాశిలోకి రావటం వల్ల మీరు సన్ ఈస్ ద ప్లానెట్ ఆఫ్ అథారిటీ, ఇన్ఫ్లుయెన్సివ్. మీరే నాతో మాట్లాడకపోతే, మీరేంటి నన్ను డిస్టెన్స్ పెట్టేది, మీరేంటి నన్ను లేకపోతే దూరం పెట్టేది అనే ఒక టగ్ ఆఫ్ వార్. కానీ ఈ 1 month మీరు ఎవరైతే మీ క్లోజ్ రిలేషన్స్ ఉన్నారో వాళ్ళ మీద, వాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని కొంచెం డిస్టెన్స్డ్గా పెడుతూ ఉంటే మీరు వాళ్ళ మీద ఇప్పుడు ఫోర్స్ఫుల్గా, సో ఇప్పుడు ఆధిపత్యానికి కారణమైన రవి, అథారిటేటివ్ ఆధిపత్యానికి కారణమైన రవి రాశిలోకి వచ్చి మీ స్వక్షేత్రంలోకి ఉండటం వల్ల ఇక్కడ మీ ఈగోయిజం కానీ, మీ యాటిట్యూడ్ కానీ, అహంకారానికి సంబంధించిన రవి ఆయన యొక్క ఆస్పెక్ట్ కానీ మొత్తం కూడా మీ క్లోజ్ రిలేషన్స్ ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళ మీద మీరు ఫుల్ ఫోకస్డ్గా, మీరు కాదు నేను, ఇక నుంచి నేను చెప్పినట్టు వినండి, నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే మానేయండి అనే విధంగా ఇప్పుడు వాళ్ళు దూరం పెట్టడం కాదు, మీరు వాళ్ళ మీద అథారిటీ చలాయించే టైం ఇది. సో ఈ విధంగా సన్ యొక్క ఫుల్ అథారిటేటివ్ లక్షణం ఏదైతే ఉందో ఆయన రాశిలోకి రావటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా 7th హౌస్ రిలేటెడ్గా కొంత డిస్టర్బెన్స్ అనేది మ్యారిటల్ లైఫ్ పరంగా కానీ, బిజినెస్ లైఫ్ పరంగా కానీ, క్లోజ్ రిలేషన్స్ పరంగా అయినా ఒక టగ్ ఆఫ్ వార్, వాళ్ళు తగ్గరు మీరు తగ్గరు ఈ టైంలో. సో దీనివల్ల ఏమవుద్ది, ఎవరో కాదు క్లోజ్ రిలేషన్స్ 7th హౌస్, ఇక్కడేమో మీ రాశి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మీ ఐడెంటిటీ మీకు. సో దీనివల్ల ఏమవుద్దంటే మీ దగ్గర వాళ్ళతోనే ఈ టగ్ ఆఫ్ వార్ కొంతవరకు, అంటే మనిషి అనేవాడు సంఘజీవి, సమాజంలో అందరితో కలిపి బతకాలి. అదీను మన దగ్గర వాళ్ళతోనే వాళ్ళకి మనకి మధ్య ఒక రకమైన యాటిట్యూడికల్గా కానీ, యాటిట్యూడ్ వైజ్గా కానీ, లేకపోతే భావజాలం ప్రకారం కానీ
సో ఇలాంటి డిఫరెన్సియేషన్స్ ఏవైతే రావటం వల్ల ఈ డిస్టెన్స్ వీళ్ళు తగ్గగా వాళ్ళు తగ్గగా అన్నట్టు ఉంటుందో, సో ఇది కొంతవరకు ఈ విషయాల పట్ల మ్యారిటల్ లైఫ్లోను, బిజినెస్ లైఫ్లోను, కాంట్రాక్ట్స్ పరంగాను మీకు మీ ఎదుటి వాళ్ళకి మధ్య కొంత ఈ డిస్టెన్స్ ఇది అవసరమైన ఈగో ప్రాబ్లమా, అవసరమైన డామినేటింగ్ ఇష్యూనా, అవసరమైన పట్టుదల ఇది అనేది మనం చూసుకొని మెసలడం వల్ల చాలా వరకు కూడా దీనివల్ల సంభవించే పెద్ద పెద్ద తలకాయ నొప్పులు తప్పిపోతాయి. సో దీనివల్ల ఏంటంటే మనం మెయిన్గా చూస్తుంది మ్యారిటల్ లైఫ్లో సమ్ డిస్టర్బెన్స్ అనేది మీ ఫ్రెండ్స్గా కావచ్చు, కుటుంబంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు, మీకు ఒక రకమైన డామినేటింగ్ ప్రెషర్స్ అనే వాటి వల్ల ఇది కుటుంబ పరంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కానీ, ఇటు మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో కానీ, క్లోజ్ రిలేషన్స్తో, ఫ్రెండ్స్తో కానీ, ఆఫీస్లో కొలీగ్స్తో, మీరు ఫ్రీక్వెంట్గా పనిచేసే వాళ్ళతో కానీ ఇలాంటివి ఏర్పడవచ్చు. సో విన్ సిచ్యువేషన్స్లో చక్కగా ఈ డామినేటింగ్ నేచర్, ఎందుకు ఈ ఆధిపత్యం, ఎందుకు ఈ మంగుపట్టుదలం, ఎవరిలో తప్పు ఉంది, ఎవరు రైటు, ఎవరు కరెక్ట్, అది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునేటట్టు మీరు కూడా అర్థం చేసుకుని, ఎందుకంటే మీరు తగ్గరు ఇప్పుడు సన్నగా అథారిటేటివ్ అసలు ఫుల్ ఫోర్స్తో వెళ్ళిపోతారు ఎదుటి వాళ్ళ మీదకి. ఇంకా ఈ ఫోర్స్ని ఆపుకోవడం ఎదుటి వల్ల కూడా కాదు, మీరు చెప్పినట్టు వినాల్సి వస్తుంది వాళ్ళు. కాబట్టి ఈ టైంలో రిలేషన్షిప్ని చెడగొట్టుకోకుండా మధ్య మార్గంగా మీరు మెసలటం వల్ల బిజినెస్లోను అన్ని విధాల ఈ టైంలో సింహరాశి వారికి మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇంత మంచి విషయాన్ని ఇంకా న్యాచురల్గా సహజంగా ఏం జరుగుద్ది, సమాజపరంగా ఏం జరుగుద్ది, ఏ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఏంటి దీనివల్ల అనేది మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాం ఫస్ట్ వీడియోలో. సో ఆ వీడియో కూడా ఫాలో అయితే మీకు చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ఇంకా మన ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా సింహరాశి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.